ఈ మే నెలని ఎలా పరిగణిస్తామంటే బ్లాడర్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్‌గా పరిగణిస్తారనమాట. అందుకే ఈరోజు అసలు బ్లాడర్ క్యాన్సర్ అంటే నీరుడి సంచి యొక్క క్యాన్సర్ కలిగించే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో మీకు చెప్తాను. నేను డాక్టర్ నాయుడు, యూరాలజిస్ట్ అండ్ యూరో ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, వైజాగ్. బ్లాడర్ క్యాన్సర్ అనేది మగవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో రావచ్చు. యూజువల్‌గా మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఇన్సిడెన్స్ కంపేర్ టు ఆడవాళ్ళ కంటే కూడా. స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కార్సినోజెన్స్ ఆ బ్లాడర్‌ని ఇరిటేట్ చేసి బ్లాడర్ క్యాన్సర్ కలిగజేసే అవకాశాలు ఉంటాయి. కెమికల్ ఎక్స్‌పోజర్ ఇండస్ట్రీస్‌లో పనిచేసే వాళ్ళలో కొన్ని సర్టెన్ కెమికల్స్ ఎక్స్‌పోజర్ ఉండటం వలన బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటది. ఎలాంటి ఇండస్ట్రీస్ అంటే రబ్బర్ ఇండస్ట్రీ గానీ, పెయింటింగ్స్, టెక్స్‌టైల్స్, లెదర్ ఇండస్ట్రీస్, డైలు తయారు చేసే ఇండస్ట్రీస్‌లో పనిచేసే వాళ్ళలో ఈ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో క్రానిక్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రావటము, వాళ్ళలో కూడా ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సెపరేట్ ఇన్ఫెక్షన్స్ లైక్ సిస్టోజోమియాసిస్ అనే పారాసైట్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో కూడా బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. కొంతమందికి క్యాన్సర్ రిలేటెడ్ అంటే రేడియేషన్ ఇచ్చిన వాళ్ళలో, కొన్ని క్యాన్సర్స్‌కి కీమోథెరపీ ఇచ్చిన వాళ్ళలో కూడా ఈ బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.